క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయంత్రం వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఇది కథ కాదు, ఇది నిజమే. ఇది కథ కాదు, ఇది నిజమే. బైబిల్ గ్రంథం మొత్తం చదివితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏమనంటే ఇది కథ కాదు అని. ఇప్పుడు కథ అనగా ఒక కథ చెప్పేవారు ఇదివరకు. అంటే ఏంటనంటే కథ పూర్వకాలంలో మా తాతగారు కానీ వీళ్ళందరూ కథలు చెప్పేవాడు. అనగనగనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి పిల్లలు, ఇలా కథ. అదేంటి అది కథ. అది అనగనగనగనగనగా ఒక రాజు, ఇలాంటి అవన్నీ చెప్పేవారు అనమాట. చాలా అంటే మనం సంతోషపరచడానికి, నిద్రపుచ్చడానికి, ఆనందపరచడానికి ఇవన్నీ చెప్పేవారు కథలు. కానీ ఇది కథ కాదు, కథ కాదు, ఇది నిజం. అర్థమైందంటే తండ్రి అయిన దేవుడు ఆదిలోని ఈ సృష్టిని చేసినప్పుడు, ఈ సృష్టిని చేసిన తర్వాత ఆది కాండంలో ఉంటుంది. ముందు భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, నక్షత్రాలని, పక్షులను, చెట్లను అన్నిటినీ చేసిన తర్వాత నరుని చేసిండు. ముందే నరుని చేయలా. ఎందుకు దేవుడు నరుని ఎన్ని చేసిన తర్వాత చేశారు అని అంటే, ఇప్పుడు అర్థం అవడానికి ఒక విషయం. నాకంటే పెద్దవారు ఉన్నారు, అనుభవం గలవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటనంటే, ఒక అమ్మాయిని వివాహం చేసి ఆ అబ్బాయి అత్తగారింటికి అటు పంపించడానికి, ఆ అబ్బాయి ఇంటికి పంపించడానికి ముందుగా తల్లిదండ్రి ఏం చేస్తారు? ఆ అబ్బాయిని చూసి వివాహం చేసి వెళ్ళిపో అంటారా? అనరు. ఎన్ని చేస్తారో తెలుసండి, మీకు తెలుసు. ఎన్ని చేస్తారని అంటే, ముందు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో చూస్తారు, ఆ అబ్బాయి ఎలాంటిదో ఆ అబ్బాయి ఎలాంటివాడో చూస్తారు. తర్వాత అతనికి ఏమి లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏమని అవన్నీ కనుక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఉండవాడే. ఎవరు? అబ్బాయి దొరికోళ్ళు ఉండవాడే, రిచ్ గల్లోడే. అయినా కానీ ఈ వివాహం చేసి పంపించేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చాలా ఉండోళ్ళు, నీకేం తక్కువ వెళ్ళ అంటారా? ఏం కాదమ్మా, నీకు చాలా ఉండాలి, చాలా ఉంది, చాలా ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు తల్లి, ఏం కాదు అని తల్లిదండ్రి అట్ట పంపించరు. వాళ్ళు ఎంత లక్షాధికారైనా, కోటేశ్వరుడైనా, ఎవరైనా కానీ ఈ అమ్మాయిని ఆడ పంపించేటప్పుడు ఏం చేస్తారు? ఈ అమ్మాయికి సమస్తం ఆడే కాకుండా
ఏమకయ్యి ఉండాలి అని ఏం చేస్తారు? అన్ని సమకూర్చి పంపిస్తారు. వాళ్ళకి అన్ని ఉన్నా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్నీ పంపిస్తారు. ఒక్కొక్క సందర్భంలోని మీకు అర్థమవడానికి ఒక్కొక్క సందర్భంలోని ఆడికి వెళ్ళిన తర్వాత భర్త భార్య మధ్య ఏదన్నా గొడవ వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఆ అమ్మాయి అనిద్ది కదా, ఇది ఎవరిది అనుకున్నారు, నేను తెచ్చింది, మా పుట్టింటోడు పెట్టింది. అలాంటి హక్కు అధికారం. తర్వాత బాగానే ఉంటారు అనుకోండి, మాట కోసం చెప్తున్నాను, నాది నా సొంతం, నేను తెచ్చుకున్నా. ఎవరిచ్చారు? మా అమ్మ మా నాన్న ఇచ్చారు. ప్రతి ఒక్కటే. ఇప్పుడు భర్త కోపం వచ్చి నువ్వేం తీసుకొచ్చావు, మొహాన్ని ఏం తీసుకొచ్చావంటే ఇవన్నీ తీసుకొచ్చింది, ఇవన్నీ ఇచ్చి యాడి అనుకున్నావు? మా అమ్మ మా నాన్న ఇచ్చి నువ్వు తాగేది తినేది ఇవన్నీ యాడి అనుకున్నావు? అవన్నీ చెప్పుకోవడానికి. అంటే తల్లిదండ్రి అంటే ఆమె ఆ అబ్బాయి మీద పెత్తనం చేయాలని పంపించరు. లేకపోతే నీకేం తక్కువలే, లేకపోతే నువ్వు అందరికన్నా రిచ్గా ఉండాలి లేకపోతే అని ఇవన్నీ కాదు. ఎందుకు పంపిస్తారని అంటే నా కూతురు దేనికి కూడా అక్కడ లోటుగా ఉండకూడదు. రేపొద్దున వాళ్ళు ఏదన్నా అన్నా కానీ నా కూతురుకంటూ ఏదో ఒకటి ఉండాలి అని ఏం చేస్తారు? పంపిస్తారు. అది ప్రేమతోని పంపిస్తారు. తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడానికి అవన్నీ పంపిస్తారు. ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పిననుకున్నారు? దేవుడు కూడా చేసింది ఏంటి? ఇదే చేశారు. ఏం చేశారంటే సృష్టిలోని అన్నీ చేశారు. మనం ఎవరు అని అంటే దేవుని పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రి అమ్మాయిని అక్కడ పంపించడానికి ఎన్నైతే సమకూర్చి జాగ్రత్త చేసి అన్ని సమకూర్చి పంపిస్తారో అలాగే దేవుడు కూడా ఏం చేసిండంటే మనకు అన్ని సమకూర్చి ఏం చేసిండు? ఆఖరికి మనం తినటానికి విత్తనాలు కూడా ఆయనే ఇచ్చిండు. అర్థమైందండి? ఆ విత్తనాలు భూమి మీద మొలిసి పైరయ్యి పంటయ్యి మనం తినడానికి కూడా ఆయనే ఇచ్చిండు. అన్ని సమకూర్చిన తర్వాత నరుని చేసి ఈ లోకానికి పంపించారు. ఎందుకనంటే ఏ ఒక్కదానికి కూడా నాకు ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, తాకడానికి ఏమీ లేదు, దేనికి ఏమీ లేదు అని అనే మాట నరునికి రాకూడదు. అలా అనేవాళ్ళు ఎవరనంటే వాడు కొంతమంది అంటారులేండి, మూర్ఖంగా ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా అంటారు. కానీ దేవుడు అన్ని సమకూర్చిన తర్వాతే మన ఈ లోకానికి పంపించాడు. ఏమీ ఇవ్వకుండా ఏమీ చెయ్యకుండా వెళ్ళిపో నీ ఇష్టం, వెళ్ళు కష్టపడు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం అని దేవుడు పంపించాల. అర్థమైందండి? ఎంతగా మనకి ఇచ్చారనంటే, ఎంతగా సమకూర్చి ఇచ్చారనంటే సమస్తాన్ని చేసి మనకు ఇచ్చారు. ఇది నేను చెప్పేది అంత కథ కాదండి. బైబిల్లో ఉన్న మొదటి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఏదేను తోట వేసిండు. చేసిన తర్వాత నరుని చేసిన తర్వాత అందులోని చేసి తోటలో అన్ని ఫలాలు ఇచ్చిండు దేవుడు. ఇచ్చి ఆదాము అవ్వ మీరు ఈ ఒక్క పండు మాత్రం, ఈ ఒక్క చెట్టు పండు మాత్రం తినండి, మిగతాయి మాత్రం ఏమీ తినొద్దు అని చెప్పిండా? అట్లా చెప్పిండా దేవుడు? చెప్పలా. అట్ట చెబితే సరే ఎవరైనా అనుకోవచ్చు, అన్ని ఫలాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆశపడి ఉంటారు, అందులో ఏముందో ఆశపడి ఉంటారు, మరి దేవుడు ఒకటే తినవండ కదా, ఒక చెట్టు పండే తినవండ కదా, వాళ్ళేమో మరి ఇన్ని ఫలాలు ఉన్నాయిగా తిందామని అనుకొని ఉంటారు. అనుకోవడానికి దేవుడు చెప్పిన విషయం ఏంటి? మీరు ఫలాలన్నీ తినండి, ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. ఎన్ని ఇచ్చిండు దేవుడు? ఎన్నో ఇచ్చిండు. దేవుడు అన్యాయస్తుడు కాదు.
దేవుడు ఎన్నో ఇచ్చిండండి, అన్ని ఇచ్చినా కానీ వాళ్ళు చేసిన విధానం ఏంటనంటే ఆ రోజున ఆ తినొద్దన్న పండునే తిన్నారు. మనిషి ఎలా స్వేచ్ఛను పోగొట్టుకున్నారు అని అంటే, దేవుడు స్వేచ్ఛనిచ్చిండు, ఆనందాన్ని ఇచ్చిండు, కానీ దాన్ని పోగొట్టుకుంది ఎవరు అని అంటే నరుడే తన చేతులారా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇది వద్దు అని అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? వద్దు అన్నప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. ఈ సందర్భంలో కొన్ని విషయాలు జరిగిన విషయాలు ఏంటంటే, నరుడు ఈ లోకంలోని నరుని ఆలోచన ఎలా ఉండిద్ది అని అంటే, ఇప్పుడు ఈ రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ఒక గోడ ఉండిద్ది. గోడ పక్కన ఆ గోడకి ఇంత రంధ్రం పెట్టి ఆ పైన ఆ గోడ కాడ ఎవరు ఇటువైపున చూడకూడదు, ఇందులో నుంచి అటువైపు చూడకూడదు అని రాశారనుకోండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత ఆగి అది చదివి ఎందుకు చూడద్దని అంటారు. లోపల ఏముందంటో మళ్ళీ ఆలోచన అటే చూస్తారు. ఒక సేవకుడంట ఈ వాక్యం చెబుతుంటే, ఆది కాండం ఆదాము అవ్వ గురించి చెబుతుంటే, వాళ్ళు ఇట్ట ఆజ్ఞ అతిక్రమించారు, దేవుడు తినొద్దన్న పండుని వాళ్ళు తిన్నారు అని చెబుతుంటే ఒక అబ్బాయి లేచి, యవనస్తుడు, పాస్టర్ గారు వాడు కాబట్టి తిన్నారు కానీ అదే నేనైతేనా పొరపాటు కూడా చేయను నేను అన్నంట. ఓహో చేయమని ఆయన, మంచిది, వెరీ గుడ్, మంచోడివి, అయితే నువ్వు ఈరోజు సాయంత్రం మా ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ఈ మాట చెప్పినావు కదా, నువ్వు మంచోడివి, మా ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. సరే వెళ్ళిన తర్వాత అన్ని టేబుల్ ఉండిద్ది కండి, టేబుల్ దాని మీద అన్ని అక్కడ కూర్చోబెట్టి అన్నీ తీసుకొచ్చి అక్కడ మొత్తం పెట్టి అన్నీ పెట్టిన తర్వాత, నాయన ఇదిగో నేను వాషింగ్కి వెళ్ళొస్తా, వాషింగ్కి వెళ్ళొస్తా, నేను వచ్చే బాబు ఇదిగో ఈ మూత పెట్ట చూడు, దీన్ని మాత్రం తీయొద్దని చెప్పి వెళ్ళినాడు. చెప్పి అట్ట వెళ్ళేసరికి ఇటు చూసి ఇటు చూసి, పాస్టర్ గారు ఎందుకు దీన్ని తీయొద్దండి అంటావు, అసలు దీంట్లో ఏముంది చూసారా, ఆలోచన ఎట్టొస్తున్నాయో, ఏముందబ్బా దీంట్లో ఏముందంటో ఒకసారి చూద్దాం, పాస్టర్ గారు వచ్చే లోపు మరలా చూసి టక్కనట్టు మూత పెట్టవచ్చు, ఒక్కసారి చూద్దామని అట్ట మూత తీసిండు. అందులో ఏముందంటే పావురం ఉంది. పావురం ఆ పావురం ఏం చేసింది, మూత తీయగానే టక్క లేచిపోయి లేచిపోగానే ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పిండు, దాన్ని మాత్రం తీయొద్దంట. ఇప్పుడు ఆ పావురం ఏం చేసి మూత తీసి చూసిండేనా, ఆ పావురం ఏమైంది, లెగిసిపోయింది. ఇక దాన్ని పట్టుకోవడానికి ఆ పాస్టర్ గారు వచ్చి దాన్ని పట్టుకొని దాంట్లో పెట్టడానికి కింద పడి మీద పడి అన్నీ పగలగొట్టి ఎంతలోటే పాస్టర్ గారు వచ్చారు. ఏనాయనా ఏంటి, ఏం జరిగిందంటే, అయ్యా ఏం జరిగింది, మీరు దాన్ని తీయొద్దు అన్నారు, అందులో నేను ఏముందా చూద్దాం మూత తీసిన పిట్ట పురుగు లేచిపోయింది అని చెప్పిండండి. అయ్యా ఇప్పుడు అర్థమైందా, ఆ రోజున కూడా జరిగింది అదే, ఆ రోజు జరిగింది అదే. దేవుడు ఆ పండును తినొద్దు అని అంటే వాళ్ళు తిన్నారు. వాళ్ళే కాదు, నువ్వే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఆలోచన అనేది ఉంటుందయ్యా అని ఆ సేవకుడు చెప్పారు. దేవుడు చెప్పిన విషయాన్ని నరుడు ఏం చేస్తాడంటే, దాన్ని ఇది వద్దు చెయ్యొద్దు అని అంటే ఖచ్చితంగా నేను అదే చేస్తా, దాని జోలికే వెళ్తా అని నరుడు అనుకుంటాడు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించడం, తర్వాత దేవుడు రావటం, దేవునికి భయపడటం, తర్వాత అక్కడి నుంచి ఆ తోటలో ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నారు, తర్వాత వాళ్ళు బయటికి రావటం, తర్వాత వాళ్ళు కష్టపడటం, తర్వాత వారికి పిల్లలు పుట్టడం. మరి ఈ సందర్భంలో మరి ఏం జరిగి ఉండిద్దో కానీ అదైతే రాపించలేదు. కానీ ఆదాము అవ్వ
మరి గొడవాడుకున్నారో రోజు మరి ఏమయ్యారో మరి ఎలా ఉన్నారో కానీ పెద్ద కుమారుల్లో మాత్రం ఏమొచ్చింది? కోపం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది. పిల్లలకి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి అని అంటే తల్లిదండ్రుల నుంచి అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగిన విషయం తర్వాత హేబేలు చనిపోవటం, కయ్యోను తర్వాత అతన్ని దేవుడు ఏం చేశాడు? తర్వాత అతను వదిలేయటం. ఆ తర్వాత మరలా ఈమెకి ఎవరికి? హవ్వకి మరలా కుమారుడు పుట్టాడు. ఎవరతను? షేతు. తర్వాత అతనికి పెళ్ళావటం, పిల్లలు పట్టడం, ఆడలో నుంచి హానోకు, నోవాకు, అబ్రహాము, ఏసాకు, యాకోబు, యోసేపు, ఇలా వీళ్ళందరూ మొత్తం అలా ఒక క్రమంగా వచ్చిన తర్వాత యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపుతో ఆదికాండం అయిపోతుంది. ఆ తర్వాత ఆదికాండంలో నుంచి జరిగిన విషయం ఏంటంటే ఆదికాండం అయిపోయిన తర్వాత నిర్గమకాండం ఉండేది. ఆ నిర్గమకాండంలోని వీళ్ళ పరిపాలన అయిపోయారు. అయితే ఎప్పుడైనా కానీ మనం నమ్ముకున్న వారు మన అనేవారు ఉన్నప్పుడు వారు మనలను ఎలా చూస్తారంటే ప్రేమగా చూస్తారు. ఇప్పుడు నిర్గమకాండం వచ్చేసరికి ఒక కొత్త రాజు వస్తారు. వచ్చినప్పుడు ఈ సంతానంలో అలా ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తారంటే బాగా బాధలు పెడతారు. ఆ బాధలు తట్టుకోలేక దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఎవరిని పంపిస్తారో? మోషేనే పంపిస్తారు. అక్కడ అహరోను కూడా ఉంటాడు. తర్వాత ఐగుప్తులో నుంచి ఫరో చేతిలో నుంచి వారందరిని విడిపించడం, అరణ్య ప్రాంతానికి రావటం. ఆ తర్వాత వాళ్ళు దేవుడు విడిపించిండు కదా, దేవుడు మమ్మల్ని కాపాడిండు కదా అని కృతజ్ఞత అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత దేవుని మీద సనకటం, గొనకొట్టం, అది కావాలి ఇది కావాలని మోసే ఏమో దేవునికి ప్రార్థన చేయటం, దేవుడు ఇవ్వటం. ఇచ్చిన తర్వాత ఆయన వీళ్ళేమన్నా మంచిగా ఉన్నారా? లేరు. వ్యభిచారం, తర్వాత తప్పులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా తీసేసాడు. ఇదంతా కథ కాదు, జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మోషే గారిది అయిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ తర్వాత అలా అయిపోయిన తర్వాత సంసోన్ గారు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజు మొదటి రాజు ఎవరు అని అంటే సౌలు తర్వాత దావీదు వచ్చిండు, దావీదు తర్వాత సొలొమోను వచ్చిండు, సొలొమోను తర్వాత ఇంకా అక్కడ నుంచి రాజులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆడదైపోయిన తర్వాత ఎవరు వచ్చారని అంటే ప్రవక్తలు వచ్చారు. ఏలియా, ఎలీషా, తర్వాత చిన్న ప్రవర్తలో వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మనిషి ఆలోచన ఎలా ఉందనంటే, పరిస్థితి ఎలా ఉందంటే, ప్రవక్త ఉన్నంతసేపు ఎవరైనా కానీ రాజు ఉన్నా ప్రవక్త ఉన్నా ఎవరున్నా వారు కాలం వారు ఉన్నంతసేపే వీళ్ళు ఎలా ఉంటున్నారు? మంచిగా ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వారి కాలం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు? వీళ్ళు మామూలు స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు సేవకుడు వచ్చాడండి, సేవకుడు వచ్చి చెప్పినప్పుడే, సేవకుడు ఉన్నప్పుడే కాదు, సేవకుడు చెబుతున్నప్పుడే కాదు, సేవకుడు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు చూస్తుండవు. సేవకుడు ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత నీ ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారు. కీర్తనలో 139 కీర్తనలు అదే ఉంటుంది. నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకొనుట ప్రతి ఒక్కటి నాకు తెలుసు. తల్లి గర్భంగా పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను రూపించి ఉన్నాను, నాకు తెలుసు. నువ్వు పుట్టముడివి మొత్తం కూడా అన్నీ లెక్కించబడి ఉన్నాయి, మొత్తం తెలుసు నాకు. మాట నీ నోట రాకముందే నాకు తెలుసు అని చెబుతున్నారు దేవుడు. వారి పరిస్థితి ఎలా ఉందనంటే వినట్లా. అసలు మొదట్లోనే ఆదిలోనే దేవుడు నరుని చేసిన తర్వాత దేవునికి ఏం కలిగింది తెలుసండి? బాధ. హృదయంలో నొచ్చుకున్నాడంట నరుని చేసినందుకు. నరుడు అంత భయంకరమైన వ్యక్తి, భయంకరమైన మనిషి నరుడు. అసలు దేవుడు మాట అనేది లెక్కలేదు. అందుకనే దేవుడు ఏం చేసిండు? జలప్రళయాన్ని పంపించాడు. మళ్ళీ చెప్పకుండా పంపిస్తే మళ్ళీ మాకు చెప్పలేదుగా, మాకు తెలియలేదు అంటారని ఎన్ని సంవత్సరాలు? సుమారు 100 సంవత్సరాలు నోవాహుతో
100 సంవత్సరాలంటే నోవహ్ గారి కుమారుడు, నోవహ్ గారికి కుమారుడు, ఆ కుమారుడికి మరల కుమారుడు పుట్టుండడం. అర్థమైందంటే అన్ని సంవత్సరాలు చెప్పిండు. అన్ని సంవత్సరాలు చెప్పినా కానీ విన్నారా? మారారా? మారలేదు. జలప్రళయం వచ్చింది, మొత్తాన్ని తీసేసింది. దేవుడు ఎవరనంటే ప్రేమస్వరూపి. ఇప్పుడు జలప్రళయం వచ్చే ముందు చెప్పిండు. తర్వాత వీళ్ళందరూ మొత్తం ఆ జలప్రళయం వచ్చిన తర్వాత భూమి లోపల ఉన్న పురుగులు కూడా మొత్తం కూడా 40 రోజులు ఆకాశ తూము నెప్పబడి ప్రచండమైన వర్షం కురిస్తే 40 రోజులు రాత్రులు పగులు. ఎట్లుండిద్దంటారు? మొన్న కొన్ని రోజుల క్రితం 2 రోజులు వర్షం కురిస్తే ఆగకుండా ఏం జరిగింది? ఎక్కడే పొంగిపోయింది. మనుషులు కొట్టుకుపోయారు, ప్రాంతాలు మునిగిపోయినాయి. ఎన్ని రోజులకి? 2 రోజులు. మరి 40 రోజులు కురిస్తే ఏముంటుందా? భూమి కింద లోపల ఉన్న పురుగులు మొత్తం చనిపోయిన తర్వాత దేవుడు అదంతా ఆగిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి మళ్ళీ ఏమనిపించింది తెలుసండి? బాధ కలిగింది. ఎంత పని జరిగింది. నరుణ్ణి మరలా ఇలా జలప్రళయం ద్వారా చంపకూడదు. ఈ విధంగా ఇంత భయంకరంగా ఇంత అనేది రాకూడదని దేవుడు అనుకోండు. ప్రేమస్వరూపి. అప్పుడు ఏం జరిగిద్ది అంటే వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఆకాశంలో ఇటు చూసారా మీరు? ఇటు రౌండ్గా వస్తాయి. ఏమంటారంటే ఇంద్రధనుసు అంటారు, రంగురంగులుగా. అది వచ్చిందంటే వర్షం రాదు అని అర్థం. ఇక దేవుడు అది పెట్టారు. ఆ తర్వాత మరలా నరుణ్ణి వీళ్ళ ద్వారా వాళ్ళ సంతానం నుంచి అలా ద్వారా నరుణ్ణి మరలా భూమి మీద ఉన్న తర్వాత సొదొమ గొమొర పట్టణం, భయంకరమైన పట్టణం, వ్యభిచారంతో నిండిపోయింది. ఎవరనంటే పిల్లల కాడించి పెద్దల వయసు లేదనమాట. దేవుడు అక్కడ చెప్పిండు. విన్నారా? వినలేదు. ఈసారి ఏం పంపించిండు దేవుడు? జలప్రళయం రప్పించమని చెప్పిండు కదా. జలప్రళయం రాలా. మళ్ళీ ఏమొచ్చింది? అగ్ని గంధకాలు. ఇది కథ కాదు. ఇప్పుడుకి ఇశ్రాయేలు దేశం ఆడికెళ్ళి చూస్తే అక్కడ అగ్ని గంధకాలతో మొత్తం కాలిపోతే ఇప్పుడుకి గడ్డి మొలదంట. అక్కడ ప్రాంతంలో గుళ్ళు ఉండే, తర్వాత మనుషులు అన్ని మొత్తం కూడా దేవుడు మొత్తాన్ని ఏం చేసిండు? కాల్ చేసిండు అంతే. ఇప్పటికి మొక్క కూడా మొలగదంట. అర్థమైందండి? ఇప్పటికే ఎవరు? లోతు గారు భార్య వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అని అంటే ఏం చేసింది? ఉట్టి ఏమైందో, ఉట్టి మీద కొండ ఏమైందో, నా ఇల్లు ఏమైందో, అప్పుడుండే అయ్యేగా అని వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదంతా కథ కాదు, నిజమండి, జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం అలా దేవుడు మరలా అక్కడి నుంచి ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చిన తర్వాత మలాకీ గ్రంథానికి వచ్చి, ఆ పాత నిబంధన ఇదేనండి మలాకీ చివర. ఈ మలాకీ గ్రంథానికి వచ్చేసరికి అక్కడ వరకు దేవుడు ఆ తర్వాత రాజులు లేరు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు, అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత మనిషి పరిస్థితి అలాగే ఉంది. దేవుడు 400 సంవత్సరాలు ఏం చేసిండు? దేవుడు వదిలేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనంటే, మనిషి పరిస్థితి కుటుంబంలో యజమానులు లేకపోయినా, పనికి తీసుకెళ్ళినప్పుడు మేస్త్రి లేకపోయినా, బళ్ళో మాస్టర్ లేకపోయినా, తర్వాత తోటమాలికి కాపలా లేకపోయినా, అదే తోటకే కాపలాదారుడు లేకపోయినా, ఇవన్నీ నడిపించే వ్యక్తి సేవకుడు, సంఘానికి సేవకుడు, ఇవన్నీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుంది? చాలా భయంకరంగా మారిపోతారు. అలాగే ఎవరు లేని సందర్భం అదంతా కూడా. ప్రవక్తలు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే, జంతువుల ఎదుట వస్త్రాలు లేకుండా ఉండే విధానం అయిపోయింది మనిషి పరిస్థితి భయంకరంగా. ఆ తర్వాత దేవుడు ఇలా ఈ మనుషులు ఇలా తయారైపోయారు, ఇలా ఉన్నారు అని ఆ తర్వాత అన్ని 100 సంవత్సరాల తర్వాత ఎవరిని పంపించారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ఇకప్పుడు ఇది కథ కాదు,
కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ప్రవచనం చెప్పారు. నెరవేర్పు మత్తయి సువార్త కొత్త నిబంధనలో జరిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పుట్టడం, ఆ తర్వాత ఆయన ఎదగటం, తర్వాత బాప్తిస్మం తీసుకోవడం, తర్వాత సువార్తను ప్రకటించడం, తర్వాత శిష్యులు వాళ్ళ ద్వారా నుంచి సువార్త అనేది అంతటా కూడా వ్యాపించడం జరిగింది. ఇప్పుడు చెప్పింది ఇదంతా కూడా కథ కాదు, ఇదంతా కూడా ఈ లోకంలో ఇక్కడ జరిగినది. 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు జరిగిందే. 66వ పుస్తకం జరగదు ఇంకా. ఏంటది? ప్రకటన గ్రంథం ఇంకా జరగల. ఆ ప్రకటన గ్రంథం జరిగే సమయం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు జరిగింది. అది పరలోకంలో ఆయన పవర్ ఎలా ఉంటుంది అన్నది ప్రకటన గ్రంథంలో రాస్తారు. తర్వాత సంఘాలకి రాస్తారు. సంఘం 7 సంఘాలకి లేఖ రాస్తారు. రాసినప్పుడు ఆ సంఘం ఒక్కొక్క సంఘం ఏ విధంగా కలిగి ఉంది, ఎలాంటి మనస్సు కలిగి ఉంది, ఏ విధంగా ఉంది అన్నదే మొత్తం కూడా చెబుతారు. ఆ తర్వాత ఇదంతా అపవాది చేతిలో అపవాదికి అప్పగించబడి ఉన్నది. కానీ ఈ రాజ్యము ఇదంతా ఎవరిది అని అంటే క్రీస్తు రాజ్యం. ఆ తర్వాత చివరిగా వచ్చేసరికి అపవాదిని బంధించటం. అపవాదిని వాడి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, వాడిని బంధించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బంధించడం, తర్వాత వాడు విడుదల మళ్ళీ బయటికి రావడం, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళతారు అన్నదే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాస్తారు. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండదో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అది రెండవ మరణం. ఎవరు రెండో మరణానికి వెళతారంటే అది కూడా ఇందులోనే రాసి ఉంది. ప్రకటన గ్రంథం పిరుగువారు, అవిశ్వాసులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, వీళ్ళందరూ మొత్తం చాలా మంది ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదికాండం మొదటిలోని, ప్రకటన గ్రంథం చివరిలోని చాలా మంది బైబిల్లో పేజీలు ఏమైపోతాయి? చినిగిపోతాయి. ఎందుకు చినిగిపోతాయి చెప్పండి? ఎందుకు చినిగిపోతాయి? ఎందుకు ఎక్కువగా చినిగిపోతాయి అని అంటే, మొదటిలోని ఆదికాండంలోని అపవాది అక్కడ పరలోకంలో వాడు చేసిన విధానం ఏంటి, దేవుడు వాడిని ఈ లోకాల్లోకి ఎలా పన్నెట్టిండు, ఎందుకు పంపించి వాడు అక్కడి నుంచి జరిగిన విషయం ఏంటి, అవ్వాది పరిస్థితి ఏంటి, వాడు ఏం చేస్తే దేవుడు పన్నెట్టిండు అన్నదే ఆదికాండంలో ఉంటుంది మొదట్లో. అందుకనే ఆడి గురించి ఉంటుంది కాబట్టి అది చినిగిపోతూ ఉండింది. ఉండడం ఆడి గురించి తెలుసుకుంటారని. ఆ తర్వాత చివరిగా ప్రకటన గ్రంథం వచ్చేసరికి వాడిని బంధించటం, వాడి పరిస్థితి ఎట్లుండిద్దో భయంకరంగా ఉండిద్ది అనేది ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది. కాబట్టి అది కూడా ఏమైపోయింది? చినిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడి గురించి తెలుసుకోవటం, ఒక వ్యక్తి తెలుసుకోవటం అనేది, వాడికి తెలుసుకుంటే వాడిని వీడి పరిస్థితి ఇదే, ఇలాంటి వాడా అని అనుకుంటారు కదా. అందుకనే వాడికి ఆ చివరి పుస్తకాలు అనేది, చివరి పేజీలు అనేది ఉండకుండా చాలా మందికి ఎక్కువగా చినిగిపోతూ ఉంటాయి. బైబిల్ గ్రంథం ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం రావడానికి ఎన్నో ప్రాణాలు పోతే గానీ ఈ గ్రంథం మన చేతికి వచ్చింది. దేవుడు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రవక్తల ద్వారా ఈ గ్రంథాన్ని రాపించారు. తర్వాత దీన్ని గ్రీకు, హిబ్రూ భాషలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసి మన చేతికి రావడానికి కొన్ని ప్రాణాలు పోయినాయి. ఈ గ్రంథాన్ని విడుదల చేయొద్దు. మొదటిగా మన దేశం ప్రింట్ అయిన గ్రంథం ఏది అని అంటే బైబులే. ఎక్కువగా అమ్ముడుపోతున్న గ్రంథం ఏది అని అంటే బైబులే. ఈ బైబుల్ని తర్జుమా చేసి విడుదల చేయొద్దు, అలా చేస్తే నిన్ను కాల్చి చంపేస్తామని అన్నా కానీ నన్ను చంపినా సరే ఈ గ్రంథం అనేది ఆగడానికి వీలు లేదు అని ఈ గ్రంథాన్ని రిలీజ్ చేసిండు. ఆయన కాల్చి చంపేశారు, అయినా కానీ గ్రంథాన్ని ఆఫ్ చేయాల, గ్రంథాన్ని విడుదల చేశారు. ఈ రోజున ఇంత ప్రశాంతంగా మనం కూర్చొని ఇలా చదువుకున్నాం అని అంటే ఎన్నో ప్రాణాలు పోతే కానీ గ్రంథం మన చేతికి వచ్చింది. ఇది పరిశుద్ధ గ్రంథం అండి.
పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగానే చూడాలి. మనం ఎలా పడితే అలాగా ఈ గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం, ఎలా పడితే అలా చూస్తాం. తర్వాత ఇప్పుడు ఆరాధనలో రాండి సాహిత్యం అనే పాట, చివరి పాట పాడేటప్పుడు మనిషి నుంచుంటాడు, బైబిల్ ఎక్కడ ఉండిద్ది? కాళ్ళ కింద ఉండిద్ది. అంటే గ్రంథం ఉండాల్సింది ఎక్కడ? కాళ్ళ కింద, కాళ్ళ దగ్గర. ఇది పరిశుద్ధ గ్రంథం. వాక్యం అనగా దేవుడు. ఈ వాక్యం తర్వాత ఎక్కడ పెట్టుకుంటారు? పడుకొని కాళ్ళ కింద పెట్టుకుంటారు. లేకపోతే అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ప్రార్థన అయిన తర్వాత. మరలా కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్ని చదవుకోకుండా ఆరాధన సమయంలో, కూడికల సమయంలో అప్పుడే ఎక్కడుంది బైబుల్, లేకపోతే అప్పుడే తూడుతారు. అంటే బైబిల్ తీసే పని లేదు, చదివే పని లేదు, ఏమీ లేదు. ఇక అర్థమైందండి? దేవుడి గ్రంథం ఏంటో తెలుసండి, ఇది ప్రేమ లేఖ, పరిశుద్ధమైన గ్రంథం. ఇది పరిశుద్ధమైన దేవుడు మనకు రాసి ఇచ్చిన ఏంటది? ప్రేమ లేఖ. ఒక అబ్బాయికి అమ్మాయి లేఖ రాసిందని అంటే అసలు అది ఆగుతురా ఒకసాట? అయ్యా అమ్మాయి ఇదిగోరా నీకు లెటర్ రాసి ఇచ్చిందిరా, ఇది ఇచ్చిందిరా అంటే అసలు మామూలు సంతోషం ఉండదు. ప్రేమ లేఖ. అట్నే దేవుడు మనకి ఇది రాసి ఇచ్చిన లేఖ, ప్రేమ లేఖ. అర్థమైందండి? ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు, ఈ గ్రంథాన్ని చదివేవారు, ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు పడిపోయినట్టు చరిత్రలో లేదు. కీర్తన 119వ కీర్తన మొత్తం చదవండి. వాక్యం ఎలాంటిదో నిన్ను ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? యవనస్తులు పడిపోకుండా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఉండుటకు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా అని ఉంటుంది. 50వ వచనంలో ఏమనుంటుంది? నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదిస్తుంది, నా త్రోవకు ఇంకా ముందుకెళ్తే నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపం. ఇవన్నీ కూడా వాక్యం గురించి ఉంటుంది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని యుద్ధం ఉంది వాక్యం. ఇది దేవుడై ఉంది వాక్యం. ఇదంతా కథ కాదు, నిజమండి. అర్థమైందండి? పరలోకం ఉంది, నరకం ఉంది. దేవుడు మన ఈ లోకానికి పంపించారు. తర్వాత ఈ లోకం నుంచి మనం మన ఆయుష్కాలం పూర్తి చేసుకొని అక్కడికే వెళ్ళవలసి ఉన్నది. కీర్తనలు 90వ కీర్తన 2వ వచనం, నరులారా తిరిగి రమ్మని పిలుస్తూ ఉండవు. పోండి, మీరు పంపించిన ఆయన ఇక మీరు అక్కడే ఉండి అని అనట్లా. మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఈ ఊరు నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాం, అక్కడికి ఎందుకు వెళ్ళాం? పని మీద వెళ్ళాం, చూసి వెళ్ళాం, చూడటానికి వెళ్ళాం. అక్కడే ఉండిపోతావా? ఉండవు. మరలా తిరిగి మన నివాసాన్ని, మన ఊరికి అక్కడికి వచ్చేస్తాం. దేవుడు కూడా అట్టే చెబుతుండు, ఇదిగో నరులారా మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీ పని అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళారు, చూశారు, అక్కడ ఉన్నారు, కొంతకాలం ఉన్నారు. దేనికి వెళ్ళారు? చూడటానికి వెళ్ళారు, అద్దెకి వెళ్ళారు. ఆ టైం అయిపోయింది. ఇక మీరు మరలా నా యొద్దకు వచ్చేయండి. అయితే పంపించిన తర్వాత ఇప్పుడు మనం ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి. ఆడికి వెళ్ళి ఆడికి వచ్చిన తర్వాత ఎవరన్నా పిల్లలు పంపించారనుకోండి, తండ్రి ఆడు వచ్చిన తర్వాత ఎరా ఎట్టుందాడా, ఏం చేశారు అక్కడ, ఏం జరిగింది అక్కడ, ఎన్ని పని ఏమైంది, ఏంటి అన్ని అడుగుతున్నాడు. అక్కడ అడుగుతారు. అలాగే దేవుడు కూడా అడుగుతాడు. మనం వెళ్ళారు కదా నాయన, అక్కడికి వెళ్ళారుగా, ఏం చూశారు, ఎలా ఉంది, ఏం చేశారు అక్కడ, ఏంటి అవన్నీ చెప్పమంటారు. అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదురు మనం నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే లెక్క చెప్పాలి. ప్రభా నేను అక్కడికి వెళ్ళాను ప్రభా, ఓ ఇక ఏమి లేదు ప్రభా, ఉదయం లేదు కానీ ఓ ఇక డ్యాన్సే ప్రభా, ఇక మామూలుగా లేదు. టీవీలు, సినిమాలు, తర్వాత డిస్కోలు, లేకపోతే ఇంకేంటంటే రకరకాలు ప్రభా, మామూలు లేదు. ఇవన్నీ అన్నాం అనుకోండి, ఊకుంటాడా? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. అవన్నీ ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్కటి చెప్పాలి. నువ్వు బాత్మేషన్ తీసుకున్న కాడి నుంచి, భూమి మీదకి వెళ్ళి వచ్చిన కాడి నుంచి, బాత్మేషన్ తీసుకున్న కాడి నుంచి అన్ని పేరు ఉండిద్ది కాబట్టి ప్రతి ఒక్కటి నిన్ను అడుగుతాడు. నువ్వు ఏం చేసావు? నీకు వివాహం చేసిన నీకు సాడైన సహాయం నీ భార్య ఏదంటాడు? నీ భార్యను ఎలా చూసుకున్నావు అంటాడు, నీ భర్తను ఎలా చూసుకున్నావు అంటాడు. మీ ఇద్దరిని ప్రేమించి నేను పిల్లల్ని ఇచ్చినగా, ఏరా పిల్లలు అంట. అరే ఇప్పుడే ప్రభా సినిమాకి వెళ్ళారు, అటు వెళ్ళారు ప్రభు అని చెబుతా. ప్రతి ఒక్కటి లెక్క అడుగుతాడండి దేవుడు. ప్రతి ఒక్కటే నీకు బహుమానం ఇచ్చిన ఏది ఎక్కడ అని అడుగుతాడు. అన్నిటికీ చెప్పాలి ప్రతి ఒక్కటే. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పుడు ఆ పక్కనున్న ఒక ఇంటి వారిని బంధాన్ని రక్త సంబంధం వేరే అడుగుతారు. ఇంకా పక్కన ఉన్నవాళ్ళే వాళ్ళని పిలిచి ఈ అమ్మ వీళ్ళు తెలుసు వీళ్ళ గురించి ఏంటమ్మా వాళ్ళని అడగడం, నిన్ను వరకే అడుగుతారు. అందుకనే చెబుతారు నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతారు. నువ్వు ఏం చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. ఇప్పుడు సేవకుడు చెప్పవలసింది 2 చెప్పాలి. ఒకటి సంఘం గురించి చెప్పాలి, తర్వాత కుటుంబం గురించి చెప్పాలి. ఈ 2 విషయాలు చెప్పాలి. కానీ మిగతా వాళ్ళు కుటుంబం గురించి మాత్రం చెప్పాలి. అర్థమైందండి? మన కుటుంబాన్ని సంరక్షింపకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అగును. అర్థమైందండి? కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని రక్షించాలి, కుటుంబాన్ని దేవునిలో కట్టాలి. యెహోషువ గారు ఏమని చెబుతారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము అని యెహోషువ గారు చెబుతారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇవన్నీ కూడా ఇదంతా అనగనగనగనగనగన ఒక రాజు ఇది కథ కాదు. అర్థమైందండి? ఇదంతా జరిగేది జీవిత సత్యం. ఇదంతా అర్థమైందండి? జీవితంలో మనం ప్రతి ఒక్కటి కూడా దేవునికి మనం మాట్లాడే మాట కూడా ఉంది. అర్థమై మనుషుల కొలకి అర్థమైన ప్రతి మాటను గురించి విమర్శిద్దామని ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నందుదు. లెక్క ఉంటుంది, మాటగా లెక్క ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా లెక్క అనేది ఉంటుంది. మనం లెక్కలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు లెక్క చెప్పాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన పనుల విషయాలు అన్నీ దేవునితో లెక్క ఏం చేయాలి, సరి చేసుకోవాలి. సాయంత్రానికి వచ్చేసరికి నువ్వు పడకెళ్ళే ముందు, ప్రభా ఈరోజు చేసిన పనులు, ఈరోజు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రభా నీకు ఆయాసకరంగా ఉన్నా, లేకపోతే నీకు ఇష్టం లేని చేసిన ఏదైనా ప్రభా నన్ను క్షమించు అని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఎందుకు అలా చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఆ రేత్రే వస్తే నువ్వేమో బయట తిరిగేసి అన్ని చేసేసి వచ్చేసి హ్యాపీగా పడుకోనుకోండి. అప్పుడే ప్రభు వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి? అందుకనే నువ్వు ప్రభువుకి చెప్పి నువ్వు పడుకున్నావు అనుకోండి, ప్రభువుకి చెప్పి ప్రభు వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు నువ్వు చెప్పడం ద్వారా ఏం చేస్తావు, నిన్ను క్షమిస్తావు. క్షమిస్తే ఎక్కడికి వెళ్తావు, పరలోకానికి వెళతావు. అర్థమైందండి? అదే నీ తప్పు ఒప్పుకోకుండా నువ్వు కప్పుకొని అలా ఉంచావు అనుకోండి, ప్రభు వస్తే ఒకవేళ దేవుడు నీ ఆయుష్కాలం అక్కడ వరకే పూర్తయితే ఆ పరిస్థితి ఏంటి, భయంకరంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి, లెక్కలో సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నాం అనుకోండి, సాయంత్రానికి ఆ మేస్త్రి అతనికి లెక్క చెప్పాలి అని అన్నప్పుడు ఉదయం చేసినవి అవన్నీ కూడా సాయంత్రానికి చెప్పి లెక్క చెప్పి, నువ్వు ఏ టైం అయినా లెక్క చెప్పి నువ్వు వస్తావా రావా, చెప్పి వస్తారు. చెప్పకుండా వస్తే ఊకుంటాడా, ఊకోడు. అదే విధంగా నువ్వు లెక్క ఆయనకు ప్రతి ఒక్కటి నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా రాత్రి పడుకునే ముందు ప్రభుతో చెప్పి సమాధానపడి, అర్థమైందండి? ఎవరైనా నన్ను ఏదన్నా అన్నా, నేను ఎవరినైనా ఏదన్నా అన్నా, ప్రభు నువ్వు క్షమించు ప్రభు, నేను క్షమిస్తున్నానని నువ్వు ఒప్పుకొని నువ్వు పడుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మన లెక్కలు ఏం చేయాలి, సరి చేసుకోవాలి. ఇదంతా కథ కాదు, ఇదంతా జరిగేది. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో రాసింది ప్రతి ఒక్కటే జరిగేది. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. దేవుడు సాక్షులు పెట్టిండు ఆకాశాన్ని, భూమిని. మనం మాట్లాడే మాటలో కూడా ఎక్కడి నుంచి వెళ్తే తెలుసండి, ఫోన్ అమెరికా హైదరాబాద్ చేస్తే ముందు ఎక్కడికి వెళ్తుంది, ఆకాశానికి వెళ్ళిద్ది మాట. ఫోన్ ఆకాశానికి వెళ్ళి ఆకాశం నుంచి అటు వెళ్ళిద్ది. డైరెక్ట్గా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదు ఫోను. ఆకాశంలో ఏముందండి అక్కడికి వెళ్ళడానికి? దేవుడు ఏం పెట్టాడు, ఆకాశం ఆలకించండి, ఆకాశానికి వెళ్ళాలి మాట. మరి ఆకాశంలో ఏముంది, శాటిలైట్ ఉంది. అర్థమైందండి? దేవుడు అక్కడ శాటిలైట్ పెట్టించింది.
అంటే మనం చేసేది ఆ శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటికి వెళ్ళిద్ది అనమాట. అర్థమైందండి? మనం మాట్లాడే మాట ముందు అక్కడి నుంచి అక్కడ రికార్డింగ్ అయ్యి అక్కడి నుంచి అటు వెళ్ళిద్ది. ఇదంతా కూడా దేవుడు సృష్టిలో ఇదంతా కూడా చేశారు. మన చుట్టూ ఏం పెట్టారు తెలుసండి? ఇప్పుడు రికార్డింగ్ అవుతుందా? అందులో రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు వీడియో పెట్టాను కానీ రికార్డింగ్ అవుతుంది. అలాగే దేవుడు మన చుట్టూ ఏం పెట్టాడో? కెమెరా పెట్టాడు. ఆ కెమెరాలో మనందరం చేసేదంతా ఏమవుతుంది? రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ రికార్డింగ్ ఎలా అవుతుందో ఇది కొన్ని రోజులు డిలేట్ అయింది, అది డిలేట్ అవ్వదు, అది దేవుని యొద్ద ఉంటుంది. ఇవన్నీ చేసినవన్నీ ఆ భూమి మీద ఎంతమంది చేసేవన్నీ అక్కడ రికార్డింగ్ అవుతాయా, లేకపోతే ఇవన్నీ సరిపోతాయి అని అంటే మనిషి భూమి మీద అన్నీ ఇప్పుడు ఇదివరకే మొత్తం కూడా రికార్డింగ్లు చేసుకోవడానికి ఎన్నెన్నో బుక్కులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఒక చిన్న ఏంటది చిన్న చిప్పు అందులో మొత్తం ఎంత మీటర్ అయినా పెడుతున్నారా? మనిషికే అంత ఉంటే దేవునికి ఎంత ఉండాలి? ఒకసారి ఆలోచించండి. మనం చేసిన ఆయనకే. ఆ తర్వాత ఇప్పుడు ఎంత జనం అందరూ అక్కడ పడతారా? ఇప్పుడు ఎన్నో తరాల బట్టి ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ సరిపోతారా అని అంటే మనకు అర్థం అవ్వాలి. ఈ భూమి మీద భూమి ఎక్కువ, నీరు ఎక్కువ? నీరు ఎక్కువ. నీరు ఎన్ని వంతులు? 3 వంతులు. భూమి 1 వంతు. మరంటే 1 వంతు మీద ఉన్న మనుషులు అక్కడ ఎంతమంది? అక్కడెన్ని? 3, భూమి 1, 4. మరి జనాలందరూ సరిపోతారా? ఇంకా మిగిలిద్ది. అర్థమైందండి? అందుకని దేవుని సృష్టి చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు. అది కథ కాదు. లోకానికి వచ్చారు, తర్వాత ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆయన ఏమయ్యారు? మరణించారు. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనకి యేసు అని పేరు పెట్టి ఉన్నారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. మనందరి కోసం ప్రాణం పెట్టారు. తర్వాత ఆయన చనిపోవడం, తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళారు. ఆ తర్వాత సమాధి చేయబడిన వారు కూడా తర్వాత క్రీస్తు రాకడ సమయంలో వీళ్ళందరూ ఏమవుతారు? మరలా లెగుస్తారు. సముద్రంలో కలిపిన, కాల్చిన, సమాధి చేసిన వీళ్ళందరూ మొత్తం ఈ భూమి మొత్తాన్ని ఏం చేసిద్ది? పైకి లేపేసింది, అప్పగించింది ప్రభుకి. అప్పగించిన తర్వాత తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర. అవి తీయంగానే, ఆ తాళం తీయంగానే ఆత్మలన్నీ ఎక్కడికి వస్తాయి? ఎవరి ఆత్మ వాళ్ళలోకి వచ్చేసిద్ది. అందరూ మధ్యాసంకి వెళ్తారు. అక్కడ తీర్పు అనేది జరిగింది. బతికొండోడు కూడా అప్పుడు ఆయన వచ్చే టైం బతికొండోడు కూడా వెళ్ళిపోతారు. దశలోనికి రాసిన పత్రికలో ఉంటుంది. అందరూ కూడా వెళ్తారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా దేవుడి గ్రంథంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇది నిజం కదా కాదు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.